హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని కోరుకుంటున్నా. ఇక హళేబీడు హొయసలేశ్వర దేవాలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత శృంగేరి అయితే బయలుదేరామండి. సో, ఇక్కడి నుంచి శృంగేరి మనకి 124 కిలోమీటర్స్ అయితే అవుతుంది. శృంగేరికి వెళ్ళే రోడ్లలో చాలా కాఫీ తోటలు మనం చూడవచ్చును. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చేయవచ్చును. ఇక మేము శృంగేరి అయితే చేరుకున్నామండి. ఆల్మోస్ట్ నైట్ మాకి 9:30 అయిపోయింది. సో, టెంపుల్ క్లోజ్ అయి ఉండిందండి. దర్శనానికి వెళ్ళడానికి లేదు. ఇక అక్కడే మేమైతే రూమ్ తీసుకున్నామండి. ఈ టెంపుల్ వాళ్ళవి రూమ్స్ కూడా ఉంటాయి. సో, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా వెళ్ళినా కూడా ఐడీ ప్రూఫ్ చూపించామంటే రూమ్ అయితే ఇస్తారండి. ఇక శృంగేరికి ఎలా రావాలి? మేము ఎలా రీచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, సో, బెంగుళూరుకి రావాలండి ముందుగా తెలుగు రాష్ట్రాల వారైతే. సో, బెంగుళూరు నుంచి మనకి 324 కిలోమీటర్స్ అవుతుంది. సో, హళేబీడుకు వెళ్లారంటే అక్కడి నుంచి 124 కిలోమీటర్ అవుతుందండి. లేదా మైసూర్ నుంచి వచ్చేవారికి 254 కిలోమీటర్ అవుతుంది. లేదా ఉడిపి నుంచి రావచ్చు. అక్కడి నుంచి 70 కిలోమీటర్ అవుతుందండి. సో, బెంగుళూరు నుంచి మనకి శృంగేరికి బస్ అయితే ఉంటుంది. ఇక రైల్వే స్టేషన్ అయితే ఉడిపికి వెళ్ళి, ఉడిపి నుంచి శృంగేరి రావాల్సి ఉంటుందండి. లేదా మంగుళూరు నుంచి వచ్చేవారికి 108 కిలోమీటర్ అయితే అవుతుంది. సో, మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయేసి బయటైతే వచ్చామండి. ఇక్కడ చానా అంగిడ్లయితే పెట్టారు ఆ టైంకేనే. సో, ఈ అంగిళ్ళలో మనకెక్కువగా బొరుగులు, అలాగే బ్రెడ్ పీసెస్ కనిపిస్తాయండి. వీటిని తీసుకెళ్ళి తుంగభద్ర నదిలో చేపలు ఎక్కువగా ఉంటాయంట. వాటికి ఆహారంగా వేశామంటే ఆడవారికి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయంట. అందుకోసమే చాలామందైతే తీసుకెళ్ళి ఫస్ట్ చేపలకి ఆహారంగా అయితే వేస్తూ ఉంటారు. మీరు వీడియోలో చూస్తున్నచ్చు మేము వేస్తుంటే చేపలు ఎలా వచ్చి తింటున్నాయో. నిజంగా చాలా పెద్ద పెద్ద చేపలే ఉన్నాయండి. సో, చాలా ఉన్నాయి చేపలైతే. ఇంకా ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనానికైతే వెళ్దాం రండి. సో, ముందుగా ఈ ప్రదేశంలో మొట్టమొదటిసారిగా శారదా శక్తిపీఠం ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? ధర్మ ప్రచారం కోసం ఆది శంకరాచార్యులు దేశయాటన జరుపుతున్న సమయంలో ఆయన తన పరివార శిష్యులతో కలిసి ఇక్కడికి వచ్చారు. సో, ఆ సమయంలో ఒక కప్ప ప్రసవిస్తుంటే ఒక పాము తన పడగతో కప్పకి నీడను కల్పిస్తుంది. బద్ధ శత్రువులు అయిన పాము, కప్ప మధ్య ఉన్న బంధాన్ని చూసి శంకరాచార్యుల వారు ఇంత పవిత్రమైన స్థలంలో తను మొట్టమొదటి శక్తిపీఠాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారంట. సో, అందుకే ఇంతటి పవిత్రమైన స్థలంలో తను మొట్టమొదటి శారదా శక్తిపీఠాన్ని స్థాపించారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని సందర్శనం చేసుకుంటే ఎటువంటి శత్రువులైనా మిత్రులుగా మారుతారని ఇక్కడ భక్తుల గాఢ నమ్మకమండి. ఇక ముఖ్యంగా ఈ దేవస్థానంలో గురువులు, అలాగే పీఠాధిపతులను చూడాలి అనుకుంటే తుంగా నది అవతల ఒడ్డుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళాలంటే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన వెళ్ళొచ్చండి. సో, ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ టైమింగ్ ఉంటుంది. అలాగే క్లోజింగ్ టైమింగ్ కూడా ఉంటుందంట. ఇక వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆ టైమింగ్ చూసుకొని వెళ్ళండి. ఇక మొట్టమొదటిగా మనం శృంగేరి రాగానే రాజగోపురాన్నయితే దర్శించుకుంటాం కదండీ! ఆ రాజగోపురం ఎత్తు 127 అడుగులు. అలాగే ఈ రాజగోపురాన్ని 2014 సంవత్సరంలో నిర్మించారు. జ్ఞాన విజ్ఞానానికి స్వరూపమే శారదా అమ్మవారి దర్శనం. ఇక్కడ చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ దేవాలయంలో మనం చిన్న చిన్న గురుదేవుళ్ళ ఆలయాల్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని ఆది శంకరాచార్యుల వారు స్థాపించారు. మొదట్లో ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. తరువాత 14వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి మరియు బంగారంతో విగ్రహ స్థాపన చేశారని అక్కడి చరిత్ర బట్టి తెలుస్తుంది.
ఇంకా ఈ ఆలయ పరిసరాలు 20వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడ్డాయి. అగ్ని ప్రమాదం జరగడంతో పాత దేవాలయపు స్థానంలో కొత్త దేవాలయాన్ని నిర్మించారు. జీర్ణోద్ధారం జరిగిన ఈ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరిగింది. ఇక్కడ శారద అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకి రాగానే ఆది శంకరాచార్యుల ఆలయం ఉంటుంది. ఇక ఈ ఆలయ నిర్మాణం అంతా హొయసుల శైలిలో జరిగింది. సో, ఈ దేవాలయంలో విద్యాశంకర్ స్వామివారు లింగ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ ఆలయం లోపల చాలా అద్భుతాలే ఉన్నాయి. సో, లోపలికి కెమెరా అలౌ చేయరండి. సో, వెళ్ళిన వారు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇక శృంగేరి దేవాలయాన్ని దర్శనం చేసుకున్నవారు హొర్నాడు అన్నపూర్ణేశ్వరి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇక మన నెక్స్ట్ వీడియో హొర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం అండి. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.